ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి. అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న మీ కొరకు మేము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీతో పాటు అనేక మంది ఈ వాగ్దాన కార్యక్రమం యొక్క ఆశీర్వాదాన్ని చూడాలి అని అనుకుంటే మాతో పాటు మీరు కూడా మేము చేస్తున్న ఈ దేవుని పనిలో మీరు ఒక సహకారులుగా ఉండవచ్చు. తప్పకుండా మీరు షేర్ చేయడం ద్వారా మీరు దేవుని పనిలో పాలుభాగస్తులుగా మారగలుగుతారు. ఈరోజు కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా చూద్దాము. హెజెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడుతూ ఉంది, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేయుదును అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన నెలలో కన్నా అధికమైన మేలు ఈ నెలలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా దేవుడు ఏదైనా నాకు మేలు చేస్తే బాగుండును అని ఒక నిరీక్షణతో ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థిస్తున్నట్లయితే నీతో ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు. ఒకవేళ మేలు పొందుకొని ఉండవచ్చు, అది చిన్నదై ఉండవచ్చు, దానికన్నా పెద్ద మేలు ఈ నెలలో దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అధికమైన మేలును చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఖచ్చితంగా అధికమైన మేలు చేయగల దేవుడు. కృప వెంబడి కృపతో ఆయన నిన్ను నడిపించగల దేవుడు. మునుపటి కన్నా కూడా అధిక మేలు చేయగల శక్తిమంతుడు. అలాంటి దేవుడు ఈరోజు నీతో ప్రత్యేకంగా ఆయన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట, అధికమైన మేలు నేను నీకు చేస్తానని. కనుక తప్పక ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించండి. దేవుని యొక్క మేలుల చేత మీ హృదయాలు తృప్తిపరచబడును గాక. ప్రార్థన చేద్దాం. కృపయు కనికరం కలిగిన మా దేవా, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. మునుపటి కన్నా అధికమైన మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానాన్ని బట్టి నేను నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో దీన్ని పొందుకొని నీ సాక్షులయ్యే కృప అనుగ్రహించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.